హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు యాసంగి సీజన్కు సంబంధించిన రైతు భరోసా మొదటి విడత కింద 6,000 రూపాయలు జమ అవుతూ ఉన్నాయి. ఈ డబ్బులు ఎవరెవరికి జమ అవుతాయి, ఏ జిల్లాల్లో డబ్బులు పడుతున్నాయి, ఎన్ని ఎకరాలు ఉన్న వాళ్లకు జమ అవుతాయి, డబ్బులు రాని వాళ్ళు ఈ 3 పనులు చేస్తేనే డబ్బులు జమ అవుతాయి. ఆ 3 పనులు ఏంటి, అలాగే రెండో విడత డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారు, సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో 10 మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోగలరు. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 70 లక్షల మంది రైతులకు యాసంగి రైతు భరోసా నిధుల విడుదల ప్రక్రియ ప్రారంభమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తొలి విడతగా 1 ఎకరం లోపు భూమి కలిగిన రైతులకు మాత్రమే నిధులు విడుదల చేశారు. మొత్తం సుమారు 9,000 కోట్ల వరకు ఇవ్వాల్సి ఉండగా నిధుల కొరత కారణంగా ప్రభుత్వం ఈ మొత్తాన్ని 3 విడతల్లో ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పటికే తొలి విడతగా దాదాపు 3,446 కోట్లను మార్చి 22వ తేదీన విడుదల చేసింది. రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతున్నాయి. ఈ నిధుల పంపిణీ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కొనసాగుతుంది. ముఖ్యంగా సిద్దిపేటతో పాటు సంగారెడ్డి, మెదక్, కరీంనగర్, వరంగల్, నిజామాబాదు, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, ఆదిలాబాదు, కామారెడ్డి, జగిత్యాల వంటి జిల్లాల్లో డబ్బులు ఇప్పటికే జమ అవుతుండగా మిగతా జిల్లాల్లో కూడా దశల వారీగా జమ అవుతున్నాయి. అయితే కొందరికి ఇంకా డబ్బులు రాకపోవచ్చు. ఎందుకంటే ఈ ప్రక్రియ ఒకేసారి పూర్తి కాకుండా సుమారు వారం రోజుల పాటు కొనసాగుతుంది. అంటే ఈ మార్చి 31వ తేదీ వచ్చేలోపు ఎవరికైతే ఇంకా డబ్బులు పడలేదో వాళ్ళందరికీ డబ్బులు పడతాయి. కాబట్టి మీ పక్క వారికి డబ్బులు వచ్చి మీకు రాకపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ డబ్బులు రాకపోతే కొన్ని ముఖ్యమైన విషయాలు తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి. ముఖ్యంగా మీ ఈకేవీసీ పూర్తయిందా లేదా, ఎన్పిసి లింకింగ్ సరిగ్గా ఉందా లేదా అన్నది చూసుకోవాలి. అలాగే మీ బ్యాంక్ అకౌంట్లో ఉన్న పేరు మరియు ఆధార్లో ఉన్న పేరు ఒకే విధంగా ఉన్నాయో లేదో కూడా ధృవీకరించాలి. ఈ 3 విషయాలు సరిగ్గా లేకపోతే డబ్బులు జమ కావు. అవసరమైతే మీరు సమీప మీ సేవా కేంద్రానికి వెళ్ళి ఈకేవీసీ పూర్తి చేయించుకోవచ్చు. లేదా పిఎం కిసాన్ వెబ్సైట్ ద్వారా ఓటీపీ ద్వారా కూడా పూర్తి చేసుకోవచ్చు. ఇక రెండో విడత నిధులు ఏప్రిల్ 15 ప్రాంతంలో విడుదలయ్యే అవకాశం ఉంది. కాబట్టి అప్పటికి ముందు అన్ని వివరాలు సరి చేసుకుంటే మీ ఖాతాల్లో డబ్బులు త్వరగా జమ అవుతాయి. సాధారణంగా అన్ని వివరాలు సరిగ్గా ఉంటే 24 నుంచి 48 గంటల్లోనే డబ్బులు అకౌంట్లోకి వస్తాయి. కానీ బ్యాంక్ సెలవులు లేదా ప్రాసెసింగ్ కారణంగా కొంత ఆలస్యం కావచ్చు. సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.